హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో శబరిమల దర్శనం అయిపోయి కిందికి వచ్చాం కదా, నైట్ అంతా ట్రావెల్ చేసాము. లేట్గానే మళ్ళీ డిన్నర్ చేసేసి మెల్లిగా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి మేము మదురై వెళ్తున్నాము. నేను షూట్ చేసే టైంకి 6:15 అవుతుంది. మదురైలో అకామిడేషన్ అండ్ స్పెషల్గా ఏం తీసుకోలేదు. అయితే ఒక పర్సన్కి ఒక 150 అడిగారనమాట. ఇంకా అదంతా ఎందుకు లేదని చెప్పేసి కొంచెం టెంపుల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి రూమ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంబడే లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్దామని అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మదురై ఎప్పటి నుంచో అనుకున్నాను నేను. లాస్ట్ టైం అనుకున్నాము, కుదరలేదు. ఈ ఇయర్ మదురై మెయిన్ ట్రిప్ అనమాట. అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్తూ ఉంటే దర్శనంకి లేట్ అవుతుండొచ్చు మేబీ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేసి దర్శనంకి వెళ్దామని అయితే వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే దర్శనం కొంచెం లేట్ అయినా ఫేమస్ టెంపుల్లో ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా, ఎప్పుడు రష్ ఉంటుందో తెలియదు. ఒకవేళ లైన్లో స్ట్రక్ అయిపోయినాం అనుకోండి ఇంకేం చేయడానికి ఉండదు. మనం అయితే ఉండొచ్చు. ఇంకా యోధ ధీరని కొంచెం ఆకలేసినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామని ఇంకా మదురైలో ఫేమస్ విన్నాను. సో ఇట్లా ఆకుల్లో ప్యాక్ చేసి ఇచ్చారు. యాక్చువల్గా దీన్ని ఏమనాలో అర్థం కాలేదు. మసాలా పొట్లు అనుకోండి, బట్ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనిపించాయి అనమాట. ఫస్ట్ అయితే ఊరికే అలా తినేసాము మసాలాతో. షాపత్ అని చెప్పాడు. ఇక్కడ పాపడు బాగుంటుందంట. పాపడు కాంబినేషన్గా తీసేసుకుంటే ఇంకా బాగుంటుందంట. ఇంకా కొన్ని కూడా ట్రై చేసాము. చాలా బాగుండింది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఫేమస్ పాలకోవా, హల్వా చాలా చాలా బాగుండింది. ఇంకా ఇదే టిఫిన్ ఇది చేసేసి అయితే దర్శనంకి వచ్చేసాము. చాలా క్రౌడ్ అనిపించింది. సో లోపలికి మొబైల్స్ ఎలో చేయరు. మొబైల్ ఇక్కడ పెట్టేసేయాలి. ఇంకా దర్శనం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. దర్శనంకి అయితే చాలా టైం పట్టింది. 2.5-3 hours దాకా టైం పట్టింది. ఆ తర్వాత బయటకు వచ్చేసి కుంకుమ అయితే తీసుకుంటున్నాను. అమ్మవారి టెంపుల్ కదా మదురైలో, జస్ట్ కుంకుమ ఒక్కటే అనమాట. ఇంకేమి కొనను. ఎక్కడ వెళ్ళినా ఏమీ కొనట్లేదు చాలా ఇయర్స్ నుంచి. ఓన్లీ కుంకుమ, లేదంటే ఆ ప్లేస్కి సంబంధించింది ఏదైనా ఒక చిన్నది ఫోటో. మీన్స్ ఎక్కువ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటాను. ఒకవేళ దొరకకపోతే గుర్తుగా ఏదైనా ఒకటి, అంతే. ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి మదురై నుంచి రామేశ్వరం. ఆల్రెడీ కొంచెం దూరం అయితే ట్రావెల్ చేసిన తర్వాత రామేశ్వరం నియర్ బై ఇంకా హోటల్స్ అంతగా ఏమి లేవంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగేసి లంచ్ చేస్తున్నాము. చాలా బాగుండింది. వెజ్ బిర్యానీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వడ చాలా ఫేమస్ అంట. వడలు మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో బిర్యానీ తినేసి బయటకు వచ్చేసి అందరూ టీ తాగుతుంటే నేను యోధ మాత్రం వడ తినేసి మళ్ళీ రామేశ్వరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ అయితే పంబన్ బ్రిడ్జ్ వరకు ట్రావెల్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటే. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని ఆ ప్లేస్కి వెళ్తే ఆ ఫీలే వేరు కదా. నాకు అలానే అనిపించింది. ఎంత గాలో మాటలో అచ్చం ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగితే అసలు ఫోటో ఏంటి, అసలు నడవడానికి కూడా రావట్లేదు. అంత గాలి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. వ్యూ అయితే అద్భుతం. చాలా చాలా బాగుంది. రెయిన్బో కూడా వచ్చింది లక్కీగా. చాలా బాగుంది. ఫొటోస్ రాలేదు కానీ చూడడం అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ రామేశ్వరం టెంపుల్ లోపల ఉన్నాము.
చాలా చాలా హ్యాపీ ఉంది. చాలా క్రౌడ్ కూడా అనిపించింది నిజం చెప్పాలంటే. యాక్చువల్గా ఏమవుతుంది అంటే మేము లాస్ట్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అంటే చాలామంది స్వాములు ఉంటారు కదా, శబరిమల వచ్చిన వాళ్ళు లోకల్ టెంపుల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. మేము అలానే వచ్చాం కదా. సో ఎక్కువ అయితే స్వాములు దాంట్లోనూ మన తెలుగు స్టేట్ వల్ల ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా తెలుగులో రాసుంది రామాయణం మొత్తము టెంపుల్ లోపల ఒక పిక్చర్స్తోని ఆర్ట్ వేసి ఎంత బాగా అనిపించిందో. తెలుగు అక్షరాలు అలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. నైట్ అయ్యింది, మార్నింగ్ కూడా దర్శనం చేసుకోవాలి. సరే వచ్చాం కదా, టైం ఉండింది కదా అని ఇప్పుడు దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ మేము స్టే చేసింది టెంపుల్ పక్కనే అనమాట. ఓకే బాగుండింది. నియర్ బై కొంచెం మనకి స్నానాలు చేసిన తర్వాత డ్రెస్ చేంజింగ్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయము. ఆల్రెడీ నైట్ 11కో 12కో పడుకొని మార్నింగ్ 2కి లేవాల్సిందే. కాకపోతే అప్పటి వరకు కూడా రూమ్ కావాలి కదా అని చెప్పేసి రూమ్ తీసేసుకొని లగేజ్ అంతా అందులో పెట్టేసి ఇంకా డిన్నర్ చేయడానికని వచ్చాము. మేమైతే ఏం చేస్తామంటే ఎక్కువగా వేరే స్టేట్ వేరే ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ హోటల్స్ ఏంటా అని సెర్చ్ చేస్తాం ఫస్ట్. తర్వాత కొంచెం అందరినీ అడగము, ఎవరో కొంచెం బాగా అనిపించి కొంచెం మాటలు బాగా మాట్లాడేసి మనకు ఓకే అడగాలనిపించిన వాళ్ళని అడుగుతాము. బట్ ఇప్పుడు ఏం అడగలేదు, మామూలుగా చెప్తున్నాను. ఇంకా అన్నీ సెర్చ్ చేస్తే బెస్ట్ హోటల్ అయితే ఇది అనిపించింది. వచ్చిన తర్వాత తెలిసింది నిజంగా ఫుడ్ చాలా టేస్టీ ఉంది, చాలా క్రౌడ్ కూడా ఉంది. టేబుల్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా బాగుండింది అనమాట రామేశ్వరంలో. ఇక 4 to 5 వచ్చేసి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. అక్కడ దర్శనం అయితే చేసేసుకొని వచ్చి టీ తాగుతున్నాం అనమాట. మార్నింగ్ 3 కల్లా లేసేసి ఫ్రెష్ అయిపోయి లైన్లో నిల్చున్నాము. అందులోనూ టికెట్ తీసేసుకున్నాము 200 అనుకుంటా పర్ పర్సన్కి. ఇంకా దర్శనం అయిపోయి టీ తాగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అగ్నితీర్థంలో స్నానం చేయాలి కదా, అక్కడికి వెళ్తున్నాము. నేను కొన్ని వీడియోస్లో చూశాను, మామూలుగా సముద్రం ఇంత ముందు కనిపించలేదు. కొంచెం ఎంటర్ అయిన తర్వాత లోపలికి నడవాల్సి వచ్చింది. ఇప్పుడైతే డైరెక్ట్ మెట్ల నుంచే వాటర్ ఉండింది. ఎట్లుంది? చాలా బాగుంది. ఎక్కడ స్నానం చేసినావు ఇప్పుడు నువ్వు? రామేశ్వరం. దాన్ని ఏమంటారు మనం స్నానం చేసిందని? అగ్నితీర్థం. వెరీ గుడ్, అగ్నితీర్థం. బావుల స్నానాలు ఇప్పటికి 7 అయిపోయాయి. బాగుంది. సముద్ర స్నానం తర్వాత డైరెక్ట్గా టెంపుల్ లోపల అంటే బావులు ఉంటాయి కదా, ఇక్కడ క్లియర్గా బోర్డులన్నీ రాసి ఉంటాయి అన్నమాట. బావుల దగ్గరికి వెళ్ళడానికి వే అని చెప్పేసి అక్కడ వెళ్ళాము. 25 రూపీస్ టికెట్ అయితే తీసేసుకొని లోపలికి వెళ్ళాము అనమాట. 25 రూపీస్ టికెట్స్తో ఏంటంటే మనకు జస్ట్ ఇలా పైన కొన్ని వాటర్ కొడతారంట మొహానికి, అంతే. అయితే మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక అతన్ని మాట్లాడుకున్నాము. చాలామంది అయితే మామూలుగా 100 ఇస్తే సరిపోద్ది, 50 ఇస్తే సరిపోద్ది అని అన్నారు. కానీ చాలా డిమాండింగ్ ఉన్నారు.
మాకైతే ఒక్కొక్కరికి 200 తీసుకున్నారు అండ్ బాటిల్లో కూడా వాటర్ ఫిల్ చేసి రామేశ్వరంలో ఇచ్చారు. 22 బావుల స్నానం కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ అగ్ని తీర్థంలో స్నానం చేసాము, తర్వాత బావులలో స్నానం, బావులలో వాటర్ కలెక్టింగ్. How is your experience, Yoda? ఎట్లుంది? చాలా బాగుంది. Mind blowing, amazing. Hello. ఓం నమః శివాయ. రెండు బావుల స్నానం తర్వాత రామేశ్వరం దర్శనం కంప్లీటెడ్. స్ఫటికలింగం మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం అయిపోయింది, తర్వాత అగ్ని తీర్థంలో స్నానం, తర్వాత 22 బావుల స్నానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి. బావుల్లో స్నానం తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. కొంచెం బయటకు వెళ్తే లాకర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే మాకు రూమ్ నియర్ బైయే తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనంకి అయితే వచ్చాము. దర్శనం కంప్లీట్ అయ్యి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. చాలామంది లోపల ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు, బట్ నేను ఆ రిస్క్ చేయలేదు, చాలా తక్కువగా తీశాను. అండ్ ఆ తర్వాత రెస్టారెంట్ పక్కన ఉండింది. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కవర్ చేయాలి. మెయిన్గా ధనుష్కోడి కూడా వెళ్ళాలి కదా. ధనుష్కోడి వెళ్ళే ప్రతి వెహికల్ని ఇలా చెక్ చేసేస్తున్నారు అనమాట పోలీసులు. ధనుష్కోడి వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది. సముద్రం దగ్గరకు వచ్చిన కొద్దీ చాలా అంటే చాలా ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనే ఫీల్ వచ్చింది. చాలా అసలు మాటలో చెప్పలేము. ఇంకా అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ధనుష్కోడి ఇండియా యొక్క లాస్ట్ ల్యాండ్. ఇంకా శ్రీలంక భారతదేశానికి మధ్యలో లాస్ట్గా ఉన్నది ధనుష్కోడి. 1964 కన్నా ముందు చాలా బాగుండేదంట సిటీ. అప్పుడు 1964లో వచ్చిన తుఫాన్కి అంతా కొట్టుకొని ఇలా పాడుపడిపోయినట్టుగా ఉండింది. బట్ ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్నగా స్టాల్స్, ఒక చిన్న టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చూశాను నేను. కానీ చాలా బాగుంది. బట్ ఎప్పుడు ఎంత డెవలప్ చేసినా మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ తుఫాన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డెవలపింగ్ అంత లేదనమాట. చిన్న చిన్న స్టాల్స్, ఇంకా అందరూ వచ్చిపోయే వాళ్ళు అంతే. ఫైనలీ అయితే మేము ధనుష్కోడి చూసేసాం. చాలా హ్యాపీగా ఉండింది అనమాట. అన్ని శ్రీలంకకి చాలా దగ్గరలో, ఇంకా మన లాస్ట్ ల్యాండ్లో ఉన్నాము అని చెప్పేసి ఇంకా కొన్ని ఇలా చెప్పాను కదా, చిన్న చిన్న స్టాల్స్ అలా పెట్టుకొని ఉన్నారు. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఉండాలనుకుంటే. బట్ ఆ గాలికి అసలు ఏం అర్థం అవ్వదు, చాలా గాలి, చాలా బాగుండింది. నైన్టీన్ 1964 కన్నా ముందున్న కన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, చాలా బాధ అనిపించింది కూడా. తర్వాత ఇక్కడ వీళ్ళు చూస్తున్నారా, జ్యోతిర్లింగాలన్నీ సైకిల్తోని తిరుగుతూ చూస్తున్నారంట. అండ్ మన తెలంగాణ సంగారెడ్డి ఏరియాలో అంట వీళ్ళది. బోర్డు చూసాము, చూసేట్లోపే ముందుకు వెళ్ళిపోయారు. మాట్లాడాల్సింది కదా అనిపించింది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే రావణ సంహారం తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేస్తానని రాముడు చెప్పాడంట. ఇక్కడ మనకి అన్ని ఫొటోస్లో స్టోరీ కూడా కనిపిస్తుంది. ఇది కాదు కానీ అట్లా చేసింది అని నేను చేసేటప్పుడు ఇది కాదు అది ఎట్లా పెడతా. జై జై శ్రీరామ్.
चल తీసుకో యోదా ఎవడంట పైకి లేపు లేపు जय श्री राम जय श्री राम जय श्री राम जय జై శ్రీరామ్. సేతుకి యూజ్ చేసిన రాయి అక్కడ ఉంది. ఒక్కొక్కరికి 20 రూపీస్ తీసుకొని రాయి అయితే ఎత్తుకొని ఇస్తున్నారు. ఒకటి ఫ్లోటింగ్ రాయి అన్నమాట. ఇక్కడ పట్టింది. వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి అట్లనే అంటే ఫ్రెష్ గా లేవు కదా సో ఉంటే విజిల్ వేస్తున్నారా? రామేశ్వరంలో ఇంకా ఆల్మోస్ట్గా అన్ని టెంపుల్స్ చూసాము. కొన్ని కవర్ చేశాను, కొన్ని చేయలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్లో పంబం బ్రిడ్జ్ దగ్గర ఆగాము. ఇక్కడ బోట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే రీసెంట్గా పుష్ప మూవీలో చూపించారు కదా, శ్రీలంకకి ఇలా విజిలేయగానే బోట్లన్నీ వెళ్ళిపోతాయి అలా అనమాట. యోధ అలా చెప్తున్నాడు. ఇంకా మళ్ళీ ఆన్ ది వేలోనే లంచ్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. మీల్స్ తీసుకున్నాము ఇక్కడ. ఓకే, బాగుండింది. అంటే కొంచెం లంచ్కి ఏంటంటే టైం ఓకే ఆఫ్టర్నూన్ అయ్యింది అని అంటే నియర్ బై ఎక్కడుంది ఏంటా అని సర్చ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే కష్టం కదా దొరకడం అని లంచ్ చేసి ట్రావెల్ చేసిన చాలాసేపటికి మేము వచ్చేసి చిదంబరం చేరుకున్నాము. చిదంబరం పంచభూత లింగాలలో ఇదొకటి. ఇది స్పెషల్ కూడా నాకు. ఇది దర్శనంతో నాది పంచభూత లింగాల దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది.
చిదంబరం అనగానే చిదంబర రహస్యం అని చెప్తూ ఉంటారు కదా. ఈ టెంపుల్ గురించి చాలా అద్భుతంగా ఉండింది. యాక్చువల్గా కొంచెం వెళ్తున్నప్పుడు వస్తే ఇంకా బాగా అనిపించేది, కానీ మాకు టైం సెట్ అవ్వలేదు. సో ఇక్కడ శివుడు వచ్చేసి నిరాకారుడిగా కొలవబడతాడు. స్వామి తన దేవేరి శక్తి శివగామితో అనంతంగా తన దివ్యమైన ఆనంద తాండవం చేస్తాడని ప్రసిద్ధి అన్నమాట. దీన్ని గర్భగుడిలో ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలంలో ఒక తెర కప్పి ఉంచుతారు. ఆ తెర తీసినప్పుడు భగవంతుడు ఉనికిని తెలిపే బంగారు బిలువ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది. రోజువారీ పూజా కార్యక్రమంలో భాగంగా తనే దైవంతో ఉట్టిపడుతున్న ప్రధాన పూజారి శివోభవ శివ భగవంతుడు అహం నేను మేము భవ మన స్థితి తెర తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టే నిరాకారుడైన భగవంతుని ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం అంటే ఏంటి అంటే తనను తాను సంపూర్ణంగా అర్పించుకునేప్పుడు భక్తుడు భగవంతుని తన భక్తుని అజ్ఞానాన్ని తొలగించి ఆయనను దర్శించుకునే ఆయన ఉనికిని ముక్తిని అనుభవించగలడు. ఇక ఈ టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా అయింది. కాకపోతే టికెట్ తీసుకొని వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి గజరాజు వచ్చి స్వామికి ఇలా పడుకొని దండం పెట్టేది చూసాము. చాలా అద్భుతంగా అనిపించింది. టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ అస్సలు అలో లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉండింది. బయట వచ్చేసి ఇంకా చాలా టైం అయితే స్పెండ్ చేసాము. కోనేరు దగ్గర నిల్చుంటే టైమే తెలియట్లేదు, ఎంత అద్భుతంగా ఉండిందో. కాకపోతే మళ్ళీ కూడా రావాలి అనే ఫీలింగ్, కానీ వస్తాం ఖచ్చితంగా. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ స్వామి 3 రూపాల్లో దర్శనమిస్తాడు. సంపూర్ణ రూపం నటరాజు రూపంలో మధ్యలో ఉంటుంది. అసంపూర్ణ రూపం స్ఫటిక రూపంలో, నిరాకార రూపం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో ఖాళీ స్థలం. ముందుగా తెలుసుకొని చూస్తే మనకి ఆ తెర తీసినప్పుడు వేసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. లక్కీగా నాకు ముందుగా ఐడియా ఉంది. ఇంకా తెర తీసినప్పుడు చిన్న సందులో నుంచి అయితే దర్శనం చేసుకున్నాను. దర్శనం తర్వాత బయటకు వచ్చాము. ఎక్కడ చూసినా నటరాజ స్వామి విగ్రహాలు, చాలా బాగా అనిపించింది. ఇంకేదో కన్స్ట్రక్షన్లో కూడా ఉండింది గుడి నుంచి బయటకి రాగానే చిన్న రెస్టారెంట్. ఇది బ్రాహ్మణ్స్దే, బట్ ఎంత టేస్టీగా ఉందో, ఇంట్లో తిన్న ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగుండింది. ఇంక ఇక్కడనే డిన్నర్ చేసేసామన్నమాట. క్లోజ్ చేసే టైము, బట్ మేము వస్తున్నామని ఒక 10 నిమిషాలు ఆపేసి అందరం వచ్చాక అయితే తిన్నామన్నమాట. చాలా బాగుండింది. అండ్ ఇక్కడ వీళ్ళు బుక్ కూడా ఉందన్నమాట రివ్యూస్ రాయడానికి. మేము కూడా ఇచ్చాము రివ్యూ. చాలామంది చాలా పాజిటివ్గా ఇచ్చారు రివ్యూ. టెంపుల్ పక్కనే అన్నమాట. ఈసారి చిదంబరం వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇంకా డిన్నర్ చేసేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఈ వీడియో ఇంతటితోనే ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఓం నమః శివాయ.